సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఇరాన్, ఇజ్రాయెల్ వార్‌లో ఇప్పుడు అమెరికా కూడా రంగంలోకి దిగింది. ట్రంప్ ఒక ప్రకటన చేశాడు. ఇరాన్ పైన మేము దాడులు చేశాము. ఎక్కడ అణ్వాయుధాల నిల్వలున్నాయో వాటన్నిటిని కూడా పేల్చేసామంటూ కూడా ఆయన ఒక ప్రకటన అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరి ఏం జరిగిందసలు? ఏ స్థాయిలో ఈ డ్యామేజ్ చేశారు ఇరాన్ పైన? మరి ఇప్పుడు ఇరాన్‌కు మద్దతుగా ఇటు రష్యా, చైనా ఏమన్నా రంగంలోకి దిగుతాయా? ఈ దాడుల తర్వాత ఇటు ఇరాన్ ఏం చేయబోతుంది? ఇజ్రాయెల్ ఏం చేయబోతుంది? ఆయన వార్నింగ్ కూడా ఇచ్చారు. శాంతికొస్తే ఓకే. లేదంటే మళ్ళీ దాడులు చేస్తామని కూడా ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నారు. మరి శాంతి వచ్చే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా? ఓవరాల్‌గా దీని గురించి ఏం చెప్తారు? ట్రంప్ ఊహించినట్టే చేశాడు. నిన్ననే నేను చెప్పాను ట్రంప్ అటాక్ చేయబోతున్నాడని. ఎందుకంటే అందరికి తెలిసిపోయింది. ట్రంప్ మామూలుగా అయితే 2 వారాలు టైం ఇచ్చాడు. ఆ 2 వారాలు తర్వాత నేను డిసైడ్ చేస్తానన్నాడు. కానీ 2 రోజులు గడవక ముందే మళ్ళీ నిన్న ట్రంప్ ట్రూత్ సోషల్ అనే తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఏం చెప్పాడంటే, మేము రాత్రి 3 బాంబులని లేదు, 3 చోట్ల ఇరాన్‌లో 3 చోట్ల ధ్వంసం చేశాం. మరికొన్ని కూడా ధ్వంసం చేశామని చెప్పాడు. సో అవి ఏవేవని కూడా ఆయన చెప్పాడు. ఫోర్దో ఒకటి, నతాంజ్ ఒకటి, ఇస్ఫహాన్ ఒకటి. ఈ 3 న్యూక్లియర్ సైట్లు. ఈ మూడింటిని కంప్లీట్ గా మేము ధ్వంసం చేసేసాము. మా GBU 57 ఏదైతే ఉందో దాని అక్కడ వేసాం. బంకర్ బస్టర్ బాంబు కంప్లీట్ ధ్వంసం చేశాము. వెనక్కి కూడా సక్సెస్ఫుల్ గా అమెరికా చేరుకున్నాయి. సో మా పేట్రియట్స్ దేశభక్తులైన సైనికులకి అభినందన తెలియజేస్తున్నాను. తర్వాత ఎప్పుడూ లేనంతగా మేము ఇజ్రాయెల్ కోఆర్డినేషన్ గా ఈ అటాక్ చేశాము. చరిత్రలో ఎప్పుడూ లేదు ఇది. సో నెతన్యాహు కూడా, బెంజమిన్ నెతన్యాహుని థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత ఇది ఇప్పుడు ఇరాన్కి ఇది పీస్ టైం, ఇంకా శాంతికి కాలం వచ్చింది. సో శాంతి కోసం ఇరాన్ ఇప్పుడు కానీ వస్తే మేము శాంతి ఒప్పందం చేసుకుంటాం, లేదంటే మళ్ళీ ఇరాన్ని ఫర్దర్ గా అటాక్ చేస్తాము అనేది ట్రంప్ బేసిక్ గా చెప్పిన మాట. ఇది దీని పట్ల ఇరాన్ ఏముంటుందంటే 2 విషయాలు చెప్పింది. ఒకటి, అమెరికా ఏ రకమైన ఇంటర్నేషనల్ చట్టాలని ఫాలో కాలేదు. మాది ఒక సార్వభౌమ దేశం. మా దేశంలో మేము నాన్ న్యూక్లియర్ బాంబుకు సంబంధించి యురేనియం నిల్వల్ని ఇవన్నీ పెట్టుకున్నాం తప్ప న్యూక్లియర్ బాంబు అనేది మేము తయారు చేయలేదు. మేము ఏదైతే 2015లో ఒప్పందం చేసుకున్నామో ఆ ఒప్పందానికి అనుగుణంగానే నిల్వలను పెంచుకుంటున్నాం తప్ప ఆ ఒప్పందాన్ని మీరి మేము యురేనియం నిల్వలను పెంచుకోలేదు. మా దగ్గర ఏ రకమైన న్యూక్లియర్ బాంబు లేదని అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ చెప్పింది. లాస్ట్ ఇయర్ కూడా 24 సార్లు అది వచ్చి ఇన్స్పెక్షన్ చేసుకునింది. ఈవెన్ అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కూడా ఇరాన్లో న్యూక్లియర్ బాంబు అని లేదని చెప్పినా కూడా వీళ్ళు అటాక్ చేయడం అనేది ఘోరమైన విషయం. ఇంటర్నేషనల్ లాస్ ని, NPT నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ ఒప్పందాన్ని, అనేక ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ని ట్రంప్ పట్టించుకోలేదు అనేది ఒకటి. అలాగే తమ నిల్వలు అక్కడ లేవు. ట్రంప్ నాశనం చేసింది ఏమీ లేదు. మేము ఆల్రెడీ ఆ నిల్వల్ని తరలించేసాం వేరే చోటికి. కాబట్టి అక్కడ ఒట్టి కొండల్లో బాంబు వేసిపోయాడు తప్ప ఆయన చేసింది ఏమీ లేదు అనేది కూడా ఇరాన్ ప్రకటించింది. సో ఇది ఇరాన్ స్టాండ్. ఇక ఇజ్రాయెల్, వీటన్నిటిలోకి ఇప్పుడు హ్యాపీగా ఉండేది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ గోల్ ఏంటి? అమెరికాని ఏదో ఒక రకంగా రంగంలోకి దించి ఇరాన్ మీద దాడి చేయించాలని. నిజానికి శాంతి ఒప్పందం చేసుకొని ఆంక్షలు తొలగించుకుంటే ఇరాను అభివృద్ధి అయితే ఫస్ట్ బాధపడేది, భయపడేది ఎవరంటే ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ దృష్టిలో ఇరాన్ అనేది బలంగా ఉండకూడదు, ఒక బలహీన పడిపోవాలి. ఒక ఇరాక్ ఎలాగా బలహీన పడిపోయిందో అలాగా పడిపోతే గ్రేటర్ ఇజ్రాయెల్ అనే తన కాన్సెప్ట్ ని డెవలప్ చేసుకోవడానికి మిడిల్ ఈస్ట్ లో ఇజ్రాయెల్కి ఇంకా అడ్డు ఉండదు. ఒకే ఒక అడ్డు ఇరాన్. ఇరాన్ ఎలాగన్నా నాశనం చేయాలి, ఖొమైనీని చంపేసి కొత్త తనకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఎట్లాగైతే సిరియాలో పెట్టుకున్నారో అలాగే తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని పెట్టుకోవాలనేది ఇజ్రాయెల్ గోల్. అందుకని అమెరికాని ఇజ్రాయెల్ రంగంలోకి దించింది. సో అందువల్ల ఇప్పటి వరకు ఇజ్రాయెల్ గోల్లో ఒక స్టెప్ అయితే సక్సెస్ అయింది. అమెరికాని దించడంలో సక్సెస్ అయింది ఇజ్రాయెల్. సో అందరికంటే హ్యాపీగా ఉన్న పర్సన్ ఎవరంటే ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు. ఎందుకంటే అతనికి స్వదేశంలో కూడా వ్యతిరేకత ఉంది. ఇప్పుడు దీనివల్ల అతను ఒక హీరో లాగా అయిపోయాడు దేశంలో కూడా. సో అందరికంటే హ్యాపీగా ఉండేది అది. ఇక అమెరికాలో పరిస్థితి ఏంటంటే ఆల్రెడీ అమెరికన్లో కాంగ్రెస్
పర్మిషన్ తీసుకొని అటాక్ చేయాలన్నమాట. ప్రెసిడెంట్కి అంత పవర్స్ ఉండవు, సొంతంగా నిర్ణయించుకునే పవర్స్. కానీ ఇక్కడ ఎవరిని కేర్ చేయట్లేదు ట్రంప్. ఇంటర్నేషనల్ లాస్ని కేర్ చేయట్లేదు, ఇంటర్నేషనల్ సమాజానికి భయపడట్లేదు. సొంత ఈ లాస్ని, కాన్స్టిట్యూషన్ని అధిగమించాడు. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ కూడా పక్కన పెట్టేశాడు ట్రంప్. అందువల్ల ఇప్పుడు అమెరికన్ కాంగ్రెస్ తనకుండే స్పెషల్ పవర్స్ను ఉపయోగించుకొని ట్రంప్ మీద చర్య తీసుకోవాలని ప్రయత్నిస్తుంది అంటున్నారు. ట్రంప్ కేర్ చేసే పరిస్థితి లేదు. ట్రంప్ దేన్ని కేర్ చేసే పరిస్థితి లేదు. అతన్ని ఎవడు కూడా ఏమి చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇంటర్నేషనల్ చట్టాలను ఉల్లంఘించిన వాళ్ళని ఎవరు శిక్షించాలి? ఇంటర్నేషనల్ సంస్థలు శిక్షించాలి. ఆ ఇంటర్నేషనల్ సంస్థలకి కోరలు ఏమీ లేవు, వీటిని శిక్షించే అధికారం లేదు. లేకపోతే నెతన్యాహుని ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఎప్పుడూ అతన్ని వార్ క్రిమినల్ గా డిక్లేర్ చేసింది. 56,000 మంది ప్రాణాలు తీశాడు, అందులో సగం పైన పిల్లలు అని చెప్పి. అయినా కూడా అతను ఏం చేసుకోలేకపోతుంది. అతను హీరోగా ఎదుగుతున్నాడు తప్ప ఏం లేదు. ఇప్పుడు ఇరాన్ ఏం చేయబోతుంది, అట్లాగే చైనా, రష్యా ఏం చేయబోతాయి? ఎందుకంటే ఇరాన్ మొన్నటి వరకు ఏం చెప్పిందంటే మా దేశం మీద అమెరికా గాని అటాక్ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ చెప్పింది. అట్లాగే హిజ్బుల్లా, తర్వాత హౌతీ, యెమెన్లో హౌతీలు, షియా మిలిషియా గ్రూపులన్నీ కూడా హెచ్చరించాయి. మా ఇరాన్ మీద దాడి చేస్తే మేమంతా కూడా ఈ మిడిల్ ఈస్ట్ లో ఉండే అమెరికా బలగాల మీద, అమెరికా ఎయిర్ బేసెస్ మీద, నేవీ బేసెస్ మీద, గ్రౌండ్ ఫోర్సెస్ మీద మేము అటాక్ చేస్తామని ప్రకటించారు. ఎందుకంటే మిడిల్ ఈస్ట్ లో మొత్తం 19 ప్రాంతాల్లో అమెరికా ఒక 50,000 మంది సైన్యాన్ని ఇక్కడ దించి ఉంది. సో అమెరికా బలగాలు ఉన్నాయి, ఎయిర్ క్రాఫ్ట్ ఉంది, నేవీ బలగాలు ఉన్నాయి. సో వీటన్నిటి మీద ఇప్పుడు ఇరాన్ దాడి చేస్తుందా? తన యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే హిజ్బుల్లా, హౌతీలు వీళ్ళ ద్వారా తన మూకుమ్మడి దాడి చేస్తుందా? లేకపోతే ట్రంప్ పిలుస్తున్నట్టుగా శాంతి చర్చలకు వెళ్తుందా? నిజానికి ఇరాన్ విచిత్రం ఏంటంటే ఇరాన్ దగ్గర అణుబాంబు లేదు. ఇరాన్ ఎన్పిటిలో, నాన్ ప్రొలిఫరేషన్లో సంతకం చేసింది. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ తన దేశంలో ఇన్స్పెక్షన్ కి ఇరాన్ ఒప్పుకునింది. వాళ్ళు ఇన్స్పెక్షన్ చేస్తూనే ఉన్నారు. మరోవైపు 2015లో ఈ ఒక ఒప్పందాన్ని కూడా చేసుకున్నారు. ఇరాను, తర్వాత అమెరికా, యూకే, రష్యా, చైనా, ఈ దేశ ఫ్రాన్స్, జర్మనీ, ఈ దేశాలతో కలిసి ఒక ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం నుంచి బయటకు వెళ్ళింది ట్రంపే. మళ్ళీ ఇప్పుడు చర్చలకు పిలుస్తుంది ట్రంపే జూన్లో. ఆ చర్చల్ని 5 సార్లు ఇరాన్కి సంబంధించిన ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చి వెళ్ళాడు. 5 సార్లు అయిపోయి 6వసారి జూన్ 15 ఉంది. సో ఇరాన్ ఎప్పుడు నేను చర్చలకు రానలేదు, మీరు నా దేశంలో వచ్చి ఇన్స్పెక్ట్ చేయొద్దని అనలేదు, అన్నిటికీ ఓకే చెప్తుంది ఇరాన్. కానీ ఆ చర్చలు జరగనీయకుండా జూన్ 15 6వసారి చర్చలు ఉంటే అటాక్ చేసింది ఎవరు? ఇజ్రాయెల్ తమ దేశంలో అణుబాంబును డెవలప్ చేసుకుందని వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయెల్ ఏ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీలో కానీ, ఏ ఒప్పందంలో కానీ భాగం కాలేదు. ఏ అంతర్జాతీయ సంస్థలని తమ దేశంలో అలో చేయలేదు ఇది చేయడానికి. అంటే ఎవరిక్కడ దోషి? క్లియర్గా అమెరికా, ఇజ్రాయెల్ దోషులు. ఇరాన్ బాంబు లేని చోట 2 బాంబులు ఉన్న దేశాలు అటాక్ చేసి, నేను నీ మీద అటాక్ చేశాను కాబట్టి ఇప్పుడు నువ్వు నా శాంతి కోసం రా అని పిలవడం అయితే ఇంతకంటే విచిత్రము, ఇంతకంటే ఘోరమైన దుర్మార్గమైన విషయం ఏముండదు. నేను నీ ఇంటి మీదకి వచ్చి కొట్టి దాడి చేసి ఇప్పుడు నువ్వు నా టేబుల్ దగ్గరికి రా, మాట్లాడుకుందాం శాంతిగా అని పిలిచినట్టే ఉంది.